హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా బ్లాగ్‌లో చూసే ముందు ఇవాల్టి వీడియో వచ్చేసి ఉగాది రోజు బ్లాగ్ అనమాట. ఇంకా ఉగాది రోజు అంటే గిన మంచిగా పూజలు ఇలా ఉంటుంది కదా! అది కాక తెలుగు సంవత్సరం ఫస్ట్ సంవత్సరం అని తెలుగు సంవత్సరం. ఉగాది అంటే గిన మన తెలుగు వాళ్ళకి పెద్ద పండగలాగా చేసుకుంటారు కదా! సో, మేమైతే గిన ఉగాది రోజు ఎలా చేసుకున్నాం, ఏం సెలబ్రేట్ చేసామనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే గిన స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మన వీడియోస్ చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో, ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే గిన నేను లా ఫర్దర్ ఇవి లాస్ట్ బ్లాగ్‌లో వచ్చేసి భక్ష్యాలు పూర్ణంతో భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేశానని వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా! సో, ఇంకా అదే కొంచెం పూర్ణం అలాగే ఉండిపోయిందనమాట. అంటే ఆ ముందు రోజే నేను భక్ష్యాలు ప్రిపేర్ చేశాను. ఇంకా చెప్పాను కదా! మా వారికి కొంచెం భక్ష్యాలు ఇలాంటి పూర్ణం ఐటెమ్స్ అంటే కొంచెం ఇష్టం అనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసేసి ఇంకా పూర్ణం కజ్జికాయలు అందులో నెయ్యి వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. సో, అందుకనేసి తన కోసం అయితే ఉగాది రోజైతే పూర్ణం కజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఏంటక్క ఉగాది అంటున్నావు, పూజ ఏం చూపియకుండా డైరెక్ట్‌గా భక్ష్యాలు, కజ్జికాయలే చూపిస్తున్నారు అనుకోవద్దు. ఇంకా మేమైతే గిన ఆ రోజు పూజ చేసుకోవద్దనేసి మేమైతే పూజ చేసుకోలేదు. సో, అనుకున్నాను చాలా చేసుకోవాలి ఉగాది అనేసి. కానీ కుదరలేదు. సరే ఏదైనా మన మంచికే గదా! మనం డిసప్పాయింట్ అవ్వద్దు. ఏది జరిగినా మన మంచికే ఏదైనా గాని అనేసి నేనైతే లైట్ తీసుకున్నాను. మరీ ఏమంత డిసప్పాయింట్ ఏమి అవ్వలేదండి ఇంకా. కాపోతే ఎన్నో చిన్న ఇదిగా ఉండింది. అరే! ఈ పూజ లేకుండా పోయింది. ఎందుకంటే ఉగాది అనేది మంచిగా చేసుకుంటాం గదా! మామిడాకులు కట్టుకొని, ఏపవి కొమ్మలు తెచ్చుకొని పెట్టుకొని, ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకొని, చాలా మంచిగా ఉంటుంది గదా! ఆ అనుభూతి అనేది. సో, లాస్ట్ టైం చేసుకున్నాము. కాకపోతే ఈసారి ఇంక కుదరలేదు. సరే వదిలేసేయని ఇంక నేనేమైతే ప్రిపేర్ చేసుకోలేదు. సో, అందుకనేసి అంత ముందు రోజైతే గిన నేను భక్షాలు ప్రిపేర్ చేసి వీడియో అప్‌లోడ్ చేశాను. ఇంగ అదే పూర్ణాన్ని కొంచెం ఫ్రిడ్జ్‌లో ఎత్తిపెట్టేసి ఉగాది రోజైతే పూర్ణం కజ్జికాయలు ప్రిపేర్ చేశాననమాట. మనం పూర్ణం అనేది మంచిగా చేసి పెట్టుకుంటే ఒక 3, 4 డేస్ వరకు స్మెల్ రాకుండా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇంక ఇక్కడైతే గిన పూర్ణం కజ్జికాయలకి ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగు. ఇంకా మార్నింగ్ పూజ అలా ఏం లేదు కాబట్టి టిఫిన్ అందరికీ దోస వేసేసాను. దోస వేసేసి అందరూ తినేసి ఇంకా అందరూ స్నానాలైతే చేసేసి ప్రిపేర్ అయ్యి ఉన్నారనమాట. ఇంక పూజ లేదు కాబట్టి ఆటోమేటిక్‌గా స్నానం అయితే తొందరగా అందరూ 11 కల్లా స్నానాలన్నా చేయండంటే స్నానాలు చేసి అందరూ రెడీ అయ్యి ఉన్నారు. సరే ఇంక నేను వీడియో షూట్ చేసుకుందాం అనేసి వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా తినొచ్చేసి మా చెల్లెలు ఇంకా హాస్టల్‌లో ఒక్కటే ఉంటుందండి. తను కూడా ఒక్కటే ఏం చేస్తుంది అక్కడ హాస్టల్‌లో అనేసి ఇంటికి రమ్మంటే వచ్చేసింది. పండగ రోజు గదా! హాస్టల్‌లో మామూలుగా ఎవరు ఉండరు. అందరూ ఇంటికెళ్ళిపోతారు. ఇంక తనొక్క ఫస్ట్ రాననింది. తర్వాత ఏమైందో ఏమో రేపు ఉగాది అనంగా ఈరోజు నైట్ వచ్చేసిందనమాట. 8 ఆ టైంలో వచ్చింది. ర్యాపిడో బుక్ చేసుకొని ఈ నైట్ డ్రెస్ ఏసుకొని వచ్చింది. "ఏం చిట్టి ఇట్లా వచ్చావంటే" "ఏమో అక్క రావాలనిపించింది ఇంక వచ్చేసినా" అని. సర్లే అండి. మరి డ్రెస్ ఏసుకోవచ్చు గదా! అంటే "ఏంలే ఎవరు చూస్తారనేసి ర్యాపిడో బుక్ అది కూడా నార్మల్‌గా అయితే బస్‌కొస్తది ఎప్పుడు. కానీ ఈసారి అయితే గన ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసిందనమాట. నైట్ డ్రెస్ ఏసుకొని ఎట్లొచ్చినావు అంటే, ఎవరు జూస్తున్నారు నన్ను అని చెప్పుకుంటుంది. ఇక్కడ ఇంగ అదే చెప్పుకుంటూ, నవ్వుకుంటూ కజ్జికాయలయితే ప్రిపేర్ జేస్తున్నాము. ఇంకా మా సిస్టర్‌కి ఏంటి అంటే, వంటలనేది రావన్నమాట. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటుంది 1 ఇయర్ నుంచి. ఎలా చేయాలి, ఏంటి అని నేర్చుకుంటుంది. ఏంటి అంటే తన లైఫ్ అంతా హాస్టలే అనమాట. సో, అందువల్ల తనకి ఈ వంటలు చేయడం ఇలాంటివి పెద్దగా రావు. ఇంక ఈ మధ్య ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం ఇంట్లో పనులు గానీ, వంట చేయడం గాని అయితే నేర్చుకుంటుందనమాట. ఇక్కడ తను చేస్తూ ఉంటే అందరూ సజెషన్స్ ఇస్తున్నారనమాట. ఇలా పెట్టు, ఇలా చెయి. ఆఖరికి మా పాప కూడా చెప్తుంది. "పిన్ని పోతాయి పిన్ని జాగ్రత్తగా చిన్నగా మెల్లగా తీ పిన్ని" అని ఆ పిల్లకి చెప్తూ ఉంటే అందరూ చెప్తున్నారువే ఆ పాప చేస్తదిలే అని నేను చెప్తుంటే, "పిన్నికి రావు కదా మమ్మీ అందుకే చెప్తున్నాను నేను" అని తను కూడా చెప్తుందనమాట ఇక్కడ. ఇంగ మా వారొచ్చేసి "జాగ్రత్తగా తెమ్మా, జాగ్రత్తగా పెట్టు" అని మా వారు చెప్తున్నారు ఆ అమ్మాయికి. తను చేస్తుందిలే అని నేను చెప్తుంటే, అంటే ముందు సజెషన్స్ ఇస్తున్నాంలే నేర్చుకుంటుంది కదా! అని అది మాట్లాడుకుంటూ మేమైతే గిన పూర్ణం కజ్జికాయలనేది ప్రిపేర్ చేశామనమాట. దగ్గర దగ్గర ఒక 20, 25 వరకైతే ప్రిపేర్ చేశాము. ఇంకా ఆ ముందు రోజు నేను పేపర్ ఓలిగలు అదే భక్ష్యాలు ప్రిపేర్ చేశాను కదా! ఇంకా ఆ ముందు రోజు నైట్ వరకు ఒక 10 వరకేం ప్రిపేర్ చేశాను. తినేసారు. ఇంక నెక్స్ట్ డే అయితే ఇవి ఒక 20, 25 వరకైతే అలా ప్రిపేర్ చేశాననమాట. అంటే తింటారు పిల్లలున్నారు గదా! అనేసి ఇంకా
మొత్తం ఒకేసారి పూర్ణమైతే చేసి పెట్టాను. ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఇలా కజ్జికాయలైతే ప్రిపేర్ చేశాను. ఇలా కజ్జికాయలు చేసి అందులోకి కాస్తంత నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుందండి. మా వారిని పెళ్లి చేసుకున్న నుంచి నాకు గూడా ఇవి ఇష్టమైపోయాయనమాట. ఈ పూర్ణం కజ్జికాయలనేటివి. మా వారికి చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ సైడ్ మొత్తం అంతా ఏ ఫెస్టివల్ అయినా సరే ఈ పూర్ణం కజ్జికాయలనేటివి మస్ట్ అండ్ షూర్‌గా ఉంటాయనమాట. సో, అలా ఏమంటారు ఆటోమేటిక్‌గా ఆ కల్చర్‌లోకెళ్ళిపోతే ఆ కల్చర్ గూడా మనకు గూడా అలవాటయిపోతుందంటారు గదా! సో, అలానే ఏమో నాకు గూడా కొంచెం వచ్చేసిందనమాట తినేయడం. కాకపోతే ఇంకొకటి రావడం లేదు. పాయసంలో వంకాయ యేసుకొని తినడం. ఈ పూర్ణం కజ్జికాయలలోనే ఆలు కర్రీ వేసుకొని తింటారనమాట. సో, ఆ కాంబినేషన్ అయితే నాకింకా అలవాటు కాలేదు. చూడాలి. అలా అయితే గిన మా వాళ్ళు ఇలా అదే ఆలు కర్రీ, పాయసంలో ఇలాంటివి వేసుకొని కాంబినేషన్ అయితే వాళ్ళు బాగా ఎంజాయ్ జేస్తారు. సో, ఇంకా ఆ రోజు మేమైతే గిన చిన్నగా మాట్లాడుకుంటూ మా లంచ్ అయితే ఇద్దరం కలిసి మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. నాకు చిన్నగా చెప్పక్క నేను చేస్తా ఉంటాను. నీకు హెల్ప్ చేస్తాను అంటే, సరే అనేసి తనతోనే చేయిస్తూ ఉన్నాననమాట కొన్ని. ఇంకా చేసిన కజ్జికాయల్ని తనైతే మొత్తం ఫస్ట్ నేను డీప్ ఫ్రై చేశాను. అవి వైటిష్‌గా వచ్చినాయనమాట. అంటే ఇంక పూర్ణమే గదా! ఏముందిలే అనేసి కొంచెం వైటిష్‌లోనే తీసేసింటే, తను ఎర్రగా కాలుస్తుంటే అప్పుడే మా వారొచ్చారు. "ఇవెవరు కాల్చిందంటే, నేనే కాల్చాను." "ఇట్లా నా కాల్చేది తెల్లగానా, ఇట్లా రెడ్డిష్‌గా కాల్చాలి" అని చెప్తూ ఉంటే, సర్లే లాస్ట్‌లో మళ్ళీ వేస్తాంలే అని చెప్తూ ఉన్నాననమాట. ఇంకా ఆ రోజు ప్రిపరేషన్ వచ్చేసి ఏం లేదండి పూర్ణ కజ్జికాయలు చేశాను. రసము, పప్పు, వైట్ రైసు, బజ్జీలేసుకున్నాము. ఇంకా పులిహోర గూడా ఏం కలపలేదు. కావాలంటే నైట్ గానీ, మార్నింగ్ గానీ నెక్స్ట్ డే మండే వచ్చింది గదా! మండే గాని కలుపుకుందాంలే ఎందుకంటే ఇంక మండే, ట్యూస్‌డే నాన్ వెజ్ ఇలా మేమెవ్వరం తినము. సో, ఇంకా ఉగాది అయిపోయిందంటే ఆ నెక్స్ట్ డే నాన్ వెజ్ ఉంటుంది గదా! సో, అందువల్ల ఇంకా మేము వెన్స్‌డే ప్లాన్ చేసుకున్నామనమాట నాన్ వెజ్ అనేది. సో, అందుకే ఇంకా నెక్స్ట్ మండే గాని అలా పులిహోర అవి కలుపుకుందాంలే అనేసి ప్రెజెంట్ అయితే ఉగాది రోజు మేము ఇవి ప్రిపేర్ చేసుకున్నాము. అదే ఇక్కడ చూపిస్తూ ఉన్నాననమాట. ఇవి నేనే చేశాను వైటిష్‌గా ఉన్నాయంటే అంటే చాలా రేర్ అనమాట నేను ఈ పూర్ణం కజ్జికాయలు చేయడం అనేది ఇంట్లో. సో, అది చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నామనమాట. మా వారు జోకులేస్తూ, మా చిట్టి వంట చేస్తుందని జోకులేస్తూ ఉన్నాడు. అది చూసి మేము నవ్వుకుంటూ ఉన్నాం. ఇంకా తిను ఇక్కడికొచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటుంది. చెప్పు చిన్నగా నేను చేస్తా అంటా. చేస్తూ ఉంటుంది అని అడుగుతదనమాట. అంటే "నువ్వు సజెషన్స్ చెప్పు అక్క పక్కనుండి నేను చేస్తా వంట" అంటది. కానీ నా ఆత్రం ఏంటి అంటే పిల్లలుంటారు. మా వారు ఆఫీస్‌కెళ్ళాలి. ట ఫాస్ట్‌గా బాక్స్‌లు చేయాలి గదా! వాళ్ళకి. అలా అనేసి ఇంక నేనే చేసేస్తూ ఉంటా. ఆటోమేటిక్‌గా తను చేసినా గూడా తన దగ్గర నుంచి వచ్చేస్తుందనమాట అలవాటులోగా పొరపాటులాగా ఆ గరిటె తీసేసుకొని చేసేస్తూ ఉంటా అనమాట. ఇంక నేనెందుకు చేయడం నువ్వే చేసుకొని తనెళ్ళిపోతుంది పక్కకి. సో, అట్లా అయిపోతూ ఉంటది. ఒక్కొక్కసారేమో చేస్తది. ఎప్పుడన్నా నాకు బాలేకున్నా అలా ఉన్నప్పుడైతే గన వచ్చేసి తనే చేతన కాడికైతే గన చేస్తదండి. చేతకానిదైతే గిన అంత అడిగి మరీ చేస్తుంది. సో, ఇంక మేమిద్దరం కలిసి ఇలా వంట చేసుకుంటూ కొన్ని ఫోటోసు, వీడియోసు, షార్ట్స్ ఇవైతే తీసుకుంటూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ఉగాదన్నా మంచిగా చేసుకోవాలి అనుకుంటున్నా. ఉగాది పచ్చడి చేయలేదక్క అని అడిగింది. అంటే ఇంక మంచిగా బాలేదు కదమ్మా! అందుకే నేను చేయలేదని చెప్తూ ఉన్నాను. సో, సరే అంటే ఉగాది పచ్చడి చేసుకోవచ్చు కదా! దానికి దీనికి సంబంధం అంటే, ఏమో చేయాలనిపియలేదండి. ఎందుకైనా దేవునితో సమానం గదా! పచ్చడి గూడా మనం దేవునికి నైవేద్యంగా పెట్టేసి మనం తీసుకుంటాం గదా! ప్రసాదంగా. సో, అందుకనేసి నేనైతే గిన ఆ రోజు పచ్చడి గూడా ఏం ప్రిపేర్ చేయలేదు. నార్మల్‌గా లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం అంతే. నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉంటే మంచిగా చేసుకుందాంలే అని చెప్తున్నాం. ఇంకా అలాగే నెక్స్ట్ మంత్ మా బాబు బర్త్‌డే ఉంది. సేమ్ అదే డేట్‌కి. అప్పుడు గూడా ఇదే ప్రాబ్లమ్ వస్తుందేమో అక్క ఏం చేద్దామంటే, ఏం గాదులే ఇంక కావాలి అంటే ఒక కేక్ తెచ్చి కట్ చేపిద్దాము అనేసి అదే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏదైతే మనం ఏముందండి న్యాచురలే గదా! దాంట్లో తప్పేముంది? ఎప్పుడూ దానికంటూ ఒక ఉండదు గదా! సహజం అది. సో, అలా అనేసి నేనైతే ఎక్కువేం బాధపడలేదండి. పూజ చేసుకోలేదు, పండగ చేసుకోలేదు అందరితో పాటు అనేసి నార్మల్‌గానే రోజుట్లాగానే గడిచిపోయిందనమాట ఆ రోజు గూడా. సో, మా ఉగాదైతే మేమిలా ఎంజాయ్ జేశామనమాట. మీరెలా చేశారు? ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఉగాది అంటే చాలామంది అందరికి గుర్తొచ్చేది భక్ష్యాలు ఇలాంటివే గదా! సో, మేమైతే గన ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం 2 కల్లా. మంచిగా కూర్చొని అందరం కలిసి తిన్నామనమాట. ఇంకా ఇక్కడ వీడియోలు, షూట్లు అవి జరుగుతూ ఉన్నాయి. ఇంగ మా చెల్లి ఏంటంటే అవేంటి స్నాప్
స్నాపా అంటారు కదండీ! స్నాప్ అండి. దాంట్లో వీడియో అప్‌లోడ్ చేసుకుంటూ, ఫోటోస్ అప్‌లోడ్ చేసుకుంటూ, ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేసుకుంటూ ఇలా చేస్తూ ఉందనమాట. కూర్చొని అన్నీ ముందర పెట్టుకొని ప్లేట్స్ అన్నీ తీసి అలా చేస్తుంది. ఇంకా మేమైతే లంచ్ ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా ఎంజాయ్ చేసాం అందరం కలిసి. మేమందరం కలిసి తింటే అదొక ఆనందంగా ఉంటుంది గదా! మనస్ఫూర్తిగా కలిసి ఉంటే. అలా మేమైతే ఆ రోజైతే మంచిగా అందరం కూర్చొని మంచిగా చేసుకొని ఎవరికి ఇష్టమైనటి వాళ్ళతో మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము ఉగాది రోజైతే. మీరెలా చేసుకున్నారు ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో బ్లాగ్స్ నాకు తెలిసిన విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.